టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని 17, 18వ వార్డులో తీవ్రమైన మలిన సమస్యతో తల్లడిల్లుతున్నాయి. పశువధశాల నుండి నిర్లక్ష్యంగా వెలువడుతున్న దుర్గంధ వ్యర్థాలు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి కలుస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యర్థాల వల్ల పంటలు మలినం కావడంతో పొలాల్లో పనిచేసే కూలీలు కూడా దుర్వాసనతో కూడిన వాతావరణంలో పనిచేయడం వద్దని తిరస్కరిస్తున్నారు. ఇది రైతుల జీవనోపాధిని నేరుగా దెబ్బతీస్తోంది. వధశాల వద్ద పశువుల నిల్వ చేసే కళేబరాలు ఉండటమే కాకుండా అక్కడి నుండి కలుగుతున్న తీవ్ర దుర్వాసనతో కాలనీ వాసులు విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు విష జ్వరాలు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే దారిపై ప్రయాణించే వాహనదారులకు కూడా అసౌకర్యం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానికులు ఉద్మిర్ సాయిలు, ఎం సురేష్, గణేష్, ఎల్ గణేష్, శంకర్, సాయిబాబా, నరేష్, సతీష్, గంగాధర్ తదితరులు బోధన్ సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే తీవ్ర స్థాయిలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మా ఉద్మిర్ గల్లీలో ప్లస్ కుంభమ గల్లీలో దుర్వాసన వల్ల మేము సబ్ కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అలాగే మా వార్డులో దుర్వాసన భరించలేకపోతున్నాం. మేము ఎక్కడి నుంచో బొక్కలు తీసుకొచ్చేసేసి ఇక్కడ గోదాములు నిర్ణయించి మన నిల్వ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బైపాస్ దగ్గర గోదాములు కట్టేశారు. ఆ గల్లీలోకి దుర్వాసన వచ్చేసేసి బాగా స్మెల్ వస్తుంది. చిన్న పిల్లలపైన కుక్కలు మరి విపరీతంగా దాడి చేస్తున్నాయి. అటు నుంచి పొలాలకి వెళ్ళే దారి కూడా ఉంది. ఆ దారిలో పెద్ద మనుషులు ఎవరు కూడా పోతూ ఉంటే 20 మంది పోయి గెలిమిన కానీ కుక్కలు కూడా వాళ్ళ మీదకే వస్తున్నాయి. అలాగే నిన్న ఏమైందంటే పెద్ద మనిషి పోతూ ఉంటే ఆయనకు ఎక్కడ పట్టి అక్కడ కుక్కలు పట్టేసి గుంజేశాయి. కుక్కలు కూడా మరి ఘోరంగా విపరీతంగా ఉంటున్నాయి. ఎప్పుడు చూసినా 100-200 కుక్కలు ఉంటున్నాయి, అక్కడ గమలుతున్నాయి. కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మేము వినయపత్రం అందజేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వినయపత్రం అందజేయడం జరిగింది. ఉద్మిర్ గల్లీలో సుమారు 300 మీటర్ల డిస్టెన్స్లో పశువుల వైద్యశాల వధశాల ఉన్నది. దానివల్ల ఉద్మిరివల్లి కాలనీలో గల ప్రతి ఇంటిలో చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఆ యొక్క దుర్వాసన వల్ల ఎవరు బాగా ఆసుపత్రి పాలవుతున్నారు. దీనివల్ల బాగా మందికి అనారోగ్య కారణాలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంపై ఎంఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపగలరని దయచేసి వేడుకుంటున్నాం సార్. మీ అందరికీ ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం.